హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాసంతి ఇంటి వంటలు. ఈరోజు రెసిపీ గోంగూర చికెన్ చేస్తున్నానండి. ఇది రోటీతో కానీ రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ గోంగూర శుభ్రంగా తుంచేసి క్లీన్ చేసుకున్నానండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూరని శుభ్రంగా వేయించుకొని దగ్గరికి మగ్గించుకోవాలి. సుమారు 4-5 గంటలు తీసుకున్నానండి. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. గోంగూర మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇదే కడాయిలోని మనం ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో జీలకర్ర, లవంగ, చెక్క, యాలక్కాయ అవి ఒక 3, ఇవి ఒక 3, చెక్క చిన్న ముక్కలు 2 వేసాను. జీలకర్ర కొంచెం, ఇది కొంచెం వేయించుకోవాలి. ఇందులోని ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 3 చిలుకలా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు టమాటీలు మీడియం సైజు టమాటీలు ఒక 2 తీసుకున్నాను. ఇది కూడా బాగా వేయించుకొని కొంచెం టమాటీలు సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు మనం కొంచెం మూత పెట్టుకుందాం. టమాటీలు సాఫ్ట్గా అయిపోయి ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ చికెన్లోని ఉప్పు, కారం, పసుపు కలుపుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇది మనం బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. నేను ముక్కలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాను, చూసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను ముక్కల్లోని కారం, ఉప్పు, పసుపు కలిపి ఉంచుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసాను. దీనికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ముక్క చూడండి సాఫ్ట్గా అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొంచెం మసాలా పొడి వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకొని గోంగూర వేసేసుకుందాం. చూడండి ఆయిల్ పైకి తేలిపింది, ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇందాక గోంగూర ఉడకబెట్టుకున్నాం కదండి,
ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, చిన్న గ్లాస్ చాలు. మొత్తం మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్కి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. 2 మినిట్స్ ఉంచుకుందాం స్టవ్ మీద. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. అయిపోయిందండి కర్రీ. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆపేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. యమ్మీ యమ్మీ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్తోని, రోటీతోని, పుల్కాతోని చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ. ఈ రెసిపీగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్స్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు. నా వీడియో కానీ నచ్చితేనే లైక్ చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఉంటానండి. బాయ్ అండి.